యాదాద్రి దివ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు సీఎం కేసీఆర్. ఈ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులు దిద్దితే వచ్చే మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. సుమారు 6 గంటలకు పైగా ఆలయ ప్రాంగణం అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎంతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు నారసింహుడి దర్శనం చేసుకున్నారు. దైవ దర్శనానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలో ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి, అవి ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో కలియదిరిగిన సీఎం కేసీఆర్ మాడవీధులు, క్యూలైన్ దారి, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవ మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణి, భక్తుల స్నానగుండం నిర్మాణం, మెట్లదారి నిర్మాణం పరిశీలించారు. మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. ఆలయం చుట్టూ ప్రహారీని ఆర్నమెంటల్ లుక్ తో నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆలయానికి మరింత శోభను ఇచ్చేలా ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా బ్రాస్ మెటల్ తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తి భావన ఉట్టిపడేలా దీపాలంకరణ ఉండాలన్నారు. కనుచూపు మేరలో ఎక్కడి నుంచి చూసినా దేవాలయ ముందు భాగం ప్రాచీనత, నవ్యతతో అత్యద్భుతంగా కనిపించాలన్నారు. భక్తులకు వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించేలా ఈ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. తుది మెరుగులు దిద్దుకున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రహ్లాద చరిత్ర సహా నరసింహుని చరిత్రను కళ్లకు కట్టడమే కాకుండా పురాణ దేవతల చరిత్రలు ప్రతిఫలించేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించాలని సూచించారు. అటు ప్రహారీని ఆనుకొని ఉండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూలైన్ దారి ఉండాలన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆలయ ప్రధాన ద్వారం విశాలంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా మూల విరాట్టును దర్శించుకునేలా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. మూల విరాట్టుకు జరిపే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గర్భగుడి ముందరి ధ్వజస్తంభాన్ని, హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూరు పెయింటింగ్లను పరిశీలించారు. నరసింహస్వామి గర్భగుడిలో పూజలు చేశారు. బంగారు తాపడంతో చేసిన పలు దేవతామూర్తులను పరిశీలించారు. ఆండాల్ అల్వార్ అమ్మవారి గుడిని, పరకామణిని కూడా చూశారు. మూల విరాట్ దైవ దర్శనానంతరమే క్షేత్రపాలకుని దర్శనం ఆనవాయితీగా వస్తున్నదని, ఆ సంప్రదాయాన్నే కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. యాదాద్రిని అత్యద్భుత ఆధ్యాత్మిక కళాఖండంగా తీర్చిదిద్దుతున్నప్పుడు హడావిడి పడకూడదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తిరుపతిలో లాగా స్వామివారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా ప్రభుత్వం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నదన్నారు. అలాగే స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మాణం పూర్తి కావచ్చిన ఈవో కార్యాలయాన్ని, స్వామివారి పల్లకి గద్దెను, అద్దాల మండపాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రైలింగ్ పనులను మెచ్చుకున్నారు. అద్దాల మండపం అత్యద్భుతంగా యాదాద్రి ప్రత్యేకత చాటేలా తీర్చిదిద్దాలని కోరారు. అవసరమైతే ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చైనా దేశాన్ని సందర్శించి రావాలని అధికారులకు సూచించారు సీఎం. చైనాలో 7 కిలోమీటర్ల దూరం పాటు లైట్లతో నిర్మించిన మాల్ను సందర్శించి రావాలని కోరారు. దీంతో పాటే యాదాద్రిలో హుండీలను ఎక్కడ ఏర్పాటు చేయాలో, భక్తులు ప్రసాదం తీసుకునే కౌంటర్లు ఎక్కడ ఉండాలో అధికారులకు ముఖ్యమంత్రి సూచనలిచ్చారు. బంగారు తాపడం చేసిన కలశాలు, విగ్రహాలు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
యాదాద్రిలో గెస్ట్ హౌస్ లిఫ్టులు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా రిటైర్ అయిన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తిని వెళ్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆ తర్వాత శివాలయాన్ని దర్శించిన సీఎం కేసీఆర్ ఋత్వికుల కోసం మండపం బాగా కట్టారని అధికారులను మెచ్చుకున్నారు. క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు ఆహ్లాదం ఉండేలా శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మెట్లదారు నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వాళ్లు నేరుగా క్యూలైన్ కాంప్లెక్స్ చేరేలా నిర్మాణాలు ఉండాలన్నారు. స్వామివారి పుష్కరిణిని పరిశీలించిన సీఎం కేసీఆర్ గుండంలో స్నానం చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు. అటు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్లు నిర్మించాలన్నారు. శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గుడి కింద ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏసీ ప్లాంట్ గ్యాస్ గోదాంలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. గుట్ట చుట్టూ చేపట్టిన రహదారులు, బస్టాండ్, రెసిడెన్షియల్ కాటేజ్లు, కళ్యాణకట్ట, పుష్కరిణి, అన్నదాన సత్రం తదితర అభివృద్ధి పనుల పురోగతిని సీఎం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. యాదాద్రి ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న రింగ్ రోడ్డు లోపలి పరిధిలోని పరిసర ప్రాంతాలను పచ్చదనంతో పరిపూర్ణం చేసి దైవభావన పరివ్యాప్తం చేయాలన్నారు. అక్కడి నుంచి నిర్మాణం పూర్తి కావచ్చిన ప్రెసిడెన్షియల్ సూట్ ను పరిశీలించి తుది మెరుగుల కోసం పలు సూచనలు చేశారు.